మన దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించుకున్నది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగురవేశారు. భారతదేశం ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంగా ప్రస్థానాన్ని ప్రారంభించగా, హైదరాబాద్ రాజ్యం మాత్రం రాచరిక వ్యవస్థలోనే ఉండిపోయింది. బ్రిటిష్ వారు వెళ్ళిపోతే దేశానికి స్వాతంత్రం లభించింది, కానీ హైదరాబాద్ స్టేట్కి మాత్రం స్వేచ్ఛ లభించలేదు. రాజ్యం ఇంకా రాచరిక వ్యవస్థలోనే కొనసాగుతున్నది. దీంతో నిజాం వ్యతిరేక పోరాటాలు ఉధృతమయ్యాయి. బ్రిటిష్ వారు వెళ్ళిపోతే దేశంలోని సంస్థానాలన్నీ వాటంతట అవే భారత్లో కలిసిపోతాయని అనుకున్నారు, కానీ అది జరగలేదు. హైదరాబాద్ రాష్ట్రం 3 ప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాలతో కలిసి నడిచిన గంగా, యమున, తెహజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించింది కాదు. హైదరాబాద్ రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు. వీరు నిజాం సాగించిన దుర్మార్గాల కన్నా ఎందరో జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు సాగించిన దుర్మార్గాలు ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడం సహజంగా జరుగుతుంది. కానీ నిజామే కాకుండా మానుకోట, ఇప్పుడు మహబూబాబాద్ చెన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి, విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు జరిపిన ఆకృత్యాలు అన్నీ ఇన్నే కావు. వీటికి రజాకారులు కూడా తోడయ్యారు. హిందూ జమీందారులు, రజాకారులు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి వీరి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. రజాకార్ అంటే స్వయం సేవకులని అర్థం. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చే నాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని విషయాల్లో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ అన్ని విషయాలను స్వేచ్ఛగానే హైదరాబాద్ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్లో ఉంచింది. అదే ఇప్పుడు మనకు హైదరాబాద్లో కనబడే కంటోన్మెంట్ ప్రాంతం. 1947లో స్వాతంత్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు, కానీ 2 సంస్థానాలు ఒప్పుకోలేదు. అవే కాశ్మీర్ అండ్ హైదరాబాద్. ఈ 2 సంస్థానాలు మేము ఎందులో మేము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకొని అప్పుడు భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటి వరకు బ్రిటిష్ పాలనలోని సంస్థానం అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకిస్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించి భారతదేశంతో ఫ్రెండ్లీగా, స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో రజాకార్లు నిజాం రాజ్యం చేస్తున్న దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది, ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. ఈ విధంగా భారత ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేని నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించారు. భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలని కోరింది. భద్రతా మండలిలో 1948 ఆగస్టు 21న చర్చకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న, అంటే అప్పటి భద్రతా మండలిలో ఉన్న 10 దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా ఈ అభ్యర్థనను స్వీకరించడానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ ఇవి 2 తటస్థంగా ఉన్నాయి. ఈ చర్చ అనేది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానికి ఒక 2 రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని కోరారు. దీనికి కారణం ఏంటంటే, అప్పటికే భారత సైన్యం హైదరాబాద్లో సైనిక చర్యలను ప్రారంభించి దాదాపు హైదరాబాద్ సంస్థానాన్ని పూర్తిగా ఆక్రమించుకునే స్థితికి చేరింది. తెల్లారితే సెప్టెంబర్ 17 ఆ రోజు హైదరాబాద్ను హస్తగతం చేసుకున్నారు.
సెప్టెంబర్ 17 మధ్యాహ్నానికల్లా నిజాం చేత భారత ప్రతినిధి కేఎం మున్షి ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరపున ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిజాం చేత ఆ ప్రకటన చేయించారు. ఈ చర్చని 2 రోజులు వాయిదా వేయించడానికి ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. సెప్టెంబర్ 12 మొదలుపెట్టిన సైనిక దాడి లక్ష్యం ఐక్యరాజ్యసమితి ఫిర్యాదు నుంచి వెనక్కు తీసుకున్నట్లు చేయడం. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన పోలీస్ యాక్షన్తో 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం నిజాం పీరియడ్ నుంచి, రజాకార్ల ఆకృత్యాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. ఇంకా నిజాం చెరల నుంచి విముక్తి పొందింది. ఆ తర్వాత నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యం భారత యూనియన్లో కలవడానికి ఇంత తతంగం జరిగింది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఆ తర్వాత 1952 హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి సాధారణ ఎన్నికలో జరగగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది. 1952 మార్చి 5న హైదరాబాద్ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూర్గుల రామకృష్ణారావు గారు ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పుడు హైదరాబాద్ రాజు ప్రముఖుగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంను, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంను రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 1956 నవంబర్ 1న నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.